కుట్టేద్దాం. సరే, ఫాస్ట్గా బ్లౌజ్ అయిపోవాలా, లేదు అంటే మనకు నెక్ క్లాత్ వేసుకొని అన్ని వేసుకొని కుట్టుకోని లాగా చెప్పాలా? ఫాస్ట్గా అంటే అన్ని రివర్స్ చేసుకొని ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్. అన్ని రివర్స్ చేసుకోవచ్చు, ఇక్కడ రివర్స్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా రివర్స్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా బ్లౌజ్ స్టిచ్ అయిపోతుంది. అలా చూపించమంటారా, నెక్ వేసి చూపించమంటారా? సరే, నెక్ వేసి అన్ని వేసే చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇది రైట్ సైడ్ అండి, ఇది లోపల సైడ్, రాంగ్ సైడ్ అన్నమాట. రాంగ్ సైడ్ కి మనం ఇలా వేసుకుంటాం అంటే దీనికి నెక్ వేయాలి, అన్ని వేసుకోవాలి. ఒకవేళ ఉల్టాయించాలి అంటే, రివర్స్ చేయాలి అంటే మనం ఫ్రంట్ భాగంలో వేసుకొని కుట్టి అది రివర్స్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను నార్మల్గా బ్లౌజ్ని అటాచ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ నడుము దగ్గర ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి వస్తుందండి. ఏ పద్ధతిలోనైనా సరే ముడతలు రాకుండా సరిపోతుంది. ముడతలు రాకుండా చేసుకుంటే చాలు. ఒక్కొక్కరి నేను ఈమె పద్ధతినే ఫాలో అవుతా, నా పద్ధతి బాగాలేదు అని మాత్రం అనుకోవద్దు. ఎవరి పద్ధతిలో ఈజీగా మనం జాయింట్స్ చేసుకుంటే అలాంటి పద్ధతిలోనే జాయింట్స్ చేసుకోండి. జాయింట్ చేసుకునేటప్పుడు కార్నర్ కి మాత్రమే కుట్టును వేసుకోవాలండి. ఇలా కార్నర్ కి మాత్రమే వేసుకోవాలి. ఎందుకు కార్నర్ కి వేసుకోవాలంటే, ఒకవేళ మనం టెన్షన్ మందం ఎక్కువ ఇటు సైడ్ వేసుకున్నాం అనుకోండి, కుట్టిన తర్వాత అది మనకు బయటకి అంత మంచిగా కనబడవు, అంత కచ్చలాగా కనబడుతుంది అనమాట. ఆ కుట్టును మళ్ళీ విప్పేసుకోవాలి, డబుల్ వర్క్. సో నేనైతే ఫస్ట్ టైమే కనబడకుండా వేసుకుంటాను. సరే, ఒకవేళ ఇలా కాకుండా మనం ఇంకొక పద్ధతిలో కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. అదే గమ్ము పెట్టి ఐరన్ చేసుకోవడం. ఆల్రెడీ మీకు ఎన్నో ఛానల్స్ వాళ్ళు చూపించవచ్చు గమ్ము పెట్టి ఐరన్ చేసుకోవడము. నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. సో చూడండి, ఏది కుట్టినా కానీ ఇదిగోండి స్ట్రైట్ గా వేసుకొని ఇక్కడ స్ట్రైట్ గా ఉందా ఒక లేదా చూసుకోవాలి. అయితే నెక్ కుట్టేటప్పుడు ఒక్కొక్కరం ఏం చేస్తుంటామంటే, ఇక్కడి వరకు కుట్టిన తర్వాత ఇది కరెక్ట్ రాక ఇది పైకి అవుతుంది, ఇది కిందికి అవుతుంది. ఇలా అనుకుంటూ కుట్టేసరికి ఇది పైకి పోతుంది, ఇది కిందికి వచ్చేస్తుంది. అది ఎంతో మంది నెక్కులు కుడుతుంటే నేను చూసా అండి. సో అలా కుట్టకుండా కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో ఎంత మార్జింగ్ ఉంది, ఈ ప్లేస్ లో కూడా అంతే మార్జింగ్ మనం తీసుకోవాలి. ఈ ప్లేస్ లో అంతే మార్జింగ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది. కార్నర్ కి వేసుకోవాలి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి జారిపోతలేదు. ఒకవేళ కాటన్ క్లాత్ కాకుండా జార్జెట్ క్లాత్ అయితే చాలా చాలా జారిపోతుంటదండి. దాన్ని ఎలా కుట్టాలంటే, మనం హాఫ్ కుట్టుకున్న తర్వాత హాఫ్ ని రివర్స్ వేసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. సో మనకైతే నీట్ గానే వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. మొత్తం నీట్ గా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ని ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువగా ఉండకుండా లైనింగ్ ఎంత వరకు అయితే ఉందో అంతా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇది మనకు లోపల పట్టీకి వస్తుందండి. ఇలా నీట్ గా కట్ చేసుకొని పెట్టుకుంటే కాజాల పట్టీకి వస్తుంది. ఓకే, దీన్ని కాజాల పట్టీకి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్ పెట్టుకుందాం. ఇక్కడ డాట్ మార్కింగ్ అయితే పెట్టాను కాబట్టి ఇలా డాట్ పెట్టుకునేటప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, మీకు తెలుసు కదా హాఫ్ ఇంచ్ అయితే పైకి లేచి వస్తుంది బ్లౌజు అని అడుగుతున్నారు కదా. ఇక్కడ డాట్ పర్ఫెక్ట్ గా లేకుండా చూడండి, ఈ విధంగా మనం డాట్ వేసుకుంటే పైకి లేచి వస్తుంది బ్లౌజ్ అనేది, షేప్ లేక పైకి లేచి వస్తుంది. సో అలా అస్సలు వేసుకోవద్దు, ఇలానే వేసుకోవాలి. ఇట్లా కార్నర్ కి ఇలా తేలిపేసినట్టు వేసుకోవాలి. చివరికి ఒక కుట్టు వచ్చేంత వరకు చూసి వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఇక్కడ పికుల్కపోకుండా ఉంటుంది, ఇలా పికుల్కపోకుండా ఉంటుంది. ఒకవేళ పికుల్కపోతుంది అని బాధపడుతున్న వాళ్ళు డాట్లు అయితే పెట్టుకోకండి. ఓకేనా, డాట్లు పెట్టుకోకుండా కూడా నేను నిన్న నైట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. సో డాట్స్ పెట్టుకోకుండా కుట్టేసుకోండి, అది ఇంకా బెటర్. నడుం పట్టీ కోసము 1.5 ఇంచ్ మనం స్ట్రైట్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా. ఎంత అవసరం ఉందో అంత ఒక 1.5 ఇంచ్ కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ చూసుకోవచ్చు. అంటే
ఇష్టం, మనకు పట్టి పెద్దగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం 1.5 తీసుకొని ఖర్చుకి ఒక 1/4 ఇంచ్ ఉంచి ఇలా వంపేసుకొని కుట్టేటప్పుడు దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసుకుంటాం కదా. అయితే ఈ ఫింగర్ వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టేస్తే అదే వెళ్ళిపోతుందండి. చూడండి, లేవకుండా వెళ్ళిపోతుంది. ఇది కుట్టే వాళ్ళు చూసుకోండి. పాదం ఖర్చుతోటి ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ని అది అటు సైడ్ వెళ్ళాలి, ఇది ఇటు సైడ్ వెళ్ళాలి. ఇలా ఈ డాట్ దగ్గర ఇక్కడ భాగం ఎక్కువగా మనం డాట్ని పట్టుకుంటాం కాబట్టి క్లాత్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ భాగం విడత అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు కుట్టేటప్పుడు హెమింగ్ చేయాలంటే ఈ విడత తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఫిల్ పెట్టేసుకోవాలి. మరి హెవీ ఫిల్ అయితే పెట్టకూడదు, లైట్ ఫిల్ పెట్టేసుకోవాలి. ఇది కూడా మనం ఇటు సైడే అనుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఫిల్ పెట్టుకోవాలి ఇలా. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను తప్పకుండా మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఇదిగోండి, ఈ క్లాత్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మటుకు లైనింగ్ ని మటుకు ఇలాగే అనుకోవాలి. ఇది కింద వైపు కాకుండా ఈ ఖర్చు ఇటు సైడే ఉండాలి, లైనింగ్ కూడా ఇటు సైడే ఉండాలి. దీనిపైన కార్నర్ కి కుట్టు వేసుకోవాలి. మనం సమానంగా కుట్టుని వంకర టింకరగా వేసుకోకుండా కరెక్ట్ ఇలా నీట్గా వేసుకోవాలండి. ఇలా నీట్గా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మనం ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తామో మనకు అలాగే వర్క్ వస్తుంది. నీట్గా వర్క్ చేస్తే నీట్గా వస్తుంది, పిచ్చి పిచ్చిగా నేర్చుకుంటే పిచ్చి పిచ్చిగానే వచ్చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు కానీ నీట్గా నేర్చుకోవాలి. ఇదిగోండి, ఇలా మనం ఇలా ఒక నెయిల్తో మనం ఇలా గీరుకుంటే మంచిగా నీట్గా ఐరన్ ఫోల్డింగ్ లాగా వచ్చేస్తాయి. మనకు కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి హెమ్మింగ్ చేసే వాళ్ళకు మనం పెద్ద కుట్టు పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా కుట్టేసుకోవాలి. పెద్ద కుట్టు అనమాట విప్పడానికి. ఇలా ఎవరికైనా అర్థం కావట్లేదు అంటే నాకు అడగండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ నీట్గా అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోగానే బ్యాక్ పార్ట్ నడుము ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 32 అంటే 4 పార్ట్స్ ఎంత వస్తుంది? 8. 4 8లు 32. లైక్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి. ఓకే, ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కూడా లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి, ఈ విధంగా ఎక్స్ట్రా లైనింగ్ అయితే మనం కట్ చేసుకోవాలి. మనకు ఎక్కువ మంచిగా స్టిఫ్గా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మా క్లాత్ లేదు, మేము ఇట్లాగే అడ్జస్ట్ అవుతాం అంటే ఆ 2 లైనింగ్లతోటే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి మనం లైనింగ్లు కదా, అవి మెయిన్ పార్ట్ కదా. సో దీనికి ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఇది రైట్ సైడ్. కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఓకే, ఇది రాంగ్. మనం ఇది ఇలా వేసుకోవాలి. రాంగ్ సైడ్ వేసుకున్నాం. రాంగ్ సైడ్ లా ఈ 2 లైనింగ్లని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అంటే దీనికి కూడా మనం లైనింగ్ వేసుకుంటున్నాము. ఇలా లైనింగ్ వేసుకోవాలన్నమాట. ఓకే, లైనింగ్ వేసుకోవాలి. ఓకే, లైనింగ్ వేసుకొని ఇప్పుడు ఇవి 2 ఇలా పెట్టేసుకొని, అంటే ఏవైతే మనం ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, మనకు మెయిన్ పార్ట్ ఇలా ఉంటుంది కదా, ఇది ముందు భాగం అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉన్న సైడ్. ఇదేమో ఈ లైనింగ్ ని ఎలా రివర్స్ చేసుకోవాలి అంటే మనం పైన నుండి ఒకటి పెట్టేసుకోవాలి, అలాగే కింద నుండి ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఒక్క పార్ట్ తీసేసుకొని దీనికి చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇలా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. కన్ఫ్యూజ్ అయితే ఏముండదు. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. మళ్ళీ లైనింగ్ సైడే ఇటు వేసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ ఇలా
ఎప్పుడు కానీ మనం కుట్టేటప్పుడు చూడండి ఇలా అనుకుంటూ కుట్టాలి. అయితే ఇలానే మనం ఇట్లనే కుట్టినాం అనుకో ఇక్కడ నుండి ఎక్కువ క్లాత్ గ్యాప్ అనేది వస్తుంది, మనకు క్రాస్ బెల్ట్ అనేది కూడా తక్కువ అయిపోతుంది. అందుకే 2 హ్యాండ్స్ ని మంచిగా నీట్గా ఇట్లా అనుకుంటూ కొంచెం కుట్టుని ఇలా లాగుకుంటూ ఇలా కుడితే క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా నీట్గా అనుకొని ఎంతైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ తర్వాత ఈ 2 క్రాస్ బెల్ట్లు అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఈ రాంగ్ సైడ్ని ఇలా మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనకు ఎక్కడైతే ఈ మార్కింగ్ కనబడుతుంది కదా, ఈ మార్కింగ్ కనబడేది పైకి పెట్టేసుకోవాలి. అంటే ఇలా ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అయితే మనం కట్ చేసుకున్న మార్కింగ్ కి ఇక్కడ సైడ్ గ్యాప్ ఉంచి కొంచెం ఇట్ సైడ్ వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు షోల్డర్ కానీ జారకుండా ఉంటుంది. ఇది కాటన్ క్లాత్ కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ కాటన్ క్లాత్ కాదు అనుకుంటే ఇలా నెక్ని ఇలా వేసుకొని చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్ కటింగే, సో ఏం సాగిపోదు. క్రాస్ కటింగ్ అయితేనే చాలా సాగుతుంది. ఇగో ఇలా ఎక్కడ కుడుతున్నామో అక్కడ ఇలా పట్టేసుకుంటూ మనం నీట్గా ఫోల్డింగ్స్ రాకుండా కింద వైపు కుట్టు వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ కుట్టేసుకొని హాఫ్ చెక్ ఇలా రివర్స్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎందుకంటే హాఫ్ ఫోల్డ్ ఎక్కడ అవుతుంది అనేది అర్థమవుతుంది కదా మనకు. సో ఈ విధంగా నీట్గా అయితే మనం కుట్టేసుకోవాలి. ఆ తర్వాత టోటల్గా నీట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఎప్పుడు కానీ కార్నర్స్కే కుట్టేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు అలా కార్నర్కి కుట్టుకుంటేనే మనకు ఖర్చు కుట్టిన కుట్టు అనేది బయట కనబడకుండా ఉంటుంది. ఏ పార్ట్లో ఇంపార్టెంటో అంటే నెక్ పార్ట్లో, చంక పార్ట్లో, ఈ పార్ట్లలో మనకు కనబడకుండా ఉండాలి కాబట్టి ఆ పార్ట్లలో మనం లోపలికని కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇది. ఇలా కింద క్లాత్ పైన క్లాత్ రెండు ఈక్వల్ గా ఇలా పట్టేసుకొని ఎక్కడి వరకు అయితే డాట్ ఉంటుందో ఆ డాట్ వరకు ఈక్వల్ గా ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను కదా, చూడండి ఇప్పుడు ఈ విధంగా డాట్ని అయితే సెట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మనం ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఈ కార్నర్ పాయింట్ ఈ కచ్చక దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని కార్నర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని మనకు డాట్ అనేది షార్ప్ గా కావాలంటేనేమో ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి ఆ కార్నర్ కు ఈ విధంగా షార్ప్ గా వేసుకోవాలి. ఒకవేళ మనకు షార్ప్ గా వద్దండి, కొంచెం ఇట్లా రౌండ్ గా రావాలి అనుకున్నప్పుడు చూడండి ఏ విధంగా వేసుకోవాలో. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఇలా కొంచెం బెండ్ అయినట్టుగా వచ్చి ఇక్కడ ఒక 2 లైన్స్ ఇలా తీసుకోవాలి. చూడండి నేను కుట్టిన దానికి వేసిన దానికి, మార్కింగ్ వేసిన దానికి కుట్టిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉందా? అలా ఇప్పుడు ఎలా వస్తుందంటే షార్ప్ గా కాకుండా ఇలా కొంచెం ఇలా రౌండ్ గా తిరిగినట్టుగా వస్తుంది. అలా వస్తే చెస్ట్ అనేది షార్ప్ గా కాకుండా కనబడుతుంది. అయితే ఈ డాట్ పెట్టేటప్పుడు ఈ 2 ఎక్కడైతే ఇలా వస్తాయో చూడండి, ఈ 2 డాట్స్ ఎక్కడైతే ఇట్లా వస్తుందో అక్కడ ఈ డాట్ ఇలా పెట్టేసుకోవాలి మనం. ఇక్కడ ఒకవేళ అక్కడ పెట్టలేదనుకోండి, ఈ డాట్ పెట్టేటప్పుడు కార్నర్ కి ఒక్క స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎప్పుడు కానీ ఒకటే స్టిచ్ కి ఎండ్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా కుట్టినప్పుడు ఈ రౌండ్ ఇలా రావాలి. ఒకవేళ అలా రాకుండా కొంచెం ఇలా ఎగుడు దిగుడు వచ్చాయనుకోండి, అప్పుడు మనకు డాట్ పర్ఫెక్ట్ ప్లేస్ లో లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ డాట్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్పు చూడండి. ఉక్సులు పట్టి కొందరికి ఏమవుతుందంటే మనం ఎలా పెట్టుకుంటామంటే ఇలా పెట్టుకుంటాం, అవునా? అయితే ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ క్లాత్ తక్కువ అవుతుంది, ఇక్కడ క్లాత్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ కుచ్చు పెట్టాల్సి వస్తుంది. అవునా? ఇంకా ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా షేప్ లాగా కూడా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఉక్సుల పట్టి మనం ఎక్కడికైతే వేస్తామో, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఇక్కడ వరకు కొంచెం స్ట్రైట్ గా కుట్టేసి ఇక్కడ నుండి కొంచెం తక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఎక్కడి వరకు అయితే మనం ఉక్సుల పట్టి కుడతామో అక్కడి వరకు ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి మనకి వంపు ప్రాబ్లం రాకుండా ఉంటుంది, స్ట్రైట్ గా వస్తుంది. ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఈ స్ట్రైట్ కటింగ్ కూడా ఎక్కువ షేప్ రాకుండా ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 4th డాట్ మనం క్రాస్ బెల్ట్ వేసుకున్నాక ఒకవేళ అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అయితే నిన్న 4th డాట్ గురించి చెప్పాను కదా, డాట్ కట్ చేసేటప్పుడు 4th డాట్ అవసరం లేదు అన్నట్టుగా చెప్పాను కదా. సో చూద్దాం ఒకవేళ. సరేనా? ఇది ఒకటి. సేమ్ దీనికి కూడా అలాగే మనం వేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టి ఇలా వేసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ. కింద క్లాత్ కూడా నీట్ గా మనకు పట్టుకుంటుంది. ఒకవేళ మనం లైనింగ్ కు మాత్రమే వేసామనుకోండి, పైన క్లాత్ బొంగ బొంగ వచ్చేస్తుంది, చాలా ముడతలు వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు కానీ మనము ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకు నీట్ గా పైన 2 క్లాతులు పట్టుకుంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది మనం లాస్ట్ది అది ఎలా పెట్టామో ఇది కూడా ఆ విధంగానే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ఇలా షేప్ ఇచ్చి ఇలా 2 కుట్లు పైకంటే మనకు షేప్ అనేది కొంచెం ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఎక్కువ రాకుండా, పఫ్ ఎక్కువ రాకుండా చూడండి. ఈ 2 కూడా కరెక్ట్ గా ఇలా పట్టేసుకొని ఇక్కడ కొద్ది దూరం వరకు, అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ 3/4 ఇంచ్ అలా అలా వచ్చి ఇలా క్రాస్ తీసుకోవాలి, స్ట్రైట్ గా వచ్చి. అప్పుడు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా మనకు అవి కుట్టేటప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కరికి ఇలా వంపులాగా వచ్చేస్తుంది, ఇలా స్ట్రైట్ గా అవ్వకుండా వంపులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, స్ట్రైట్ గానే వచ్చేస్తుంది ఇది. ఇలా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేర్చుకోవాలి. ఇదిగోండి, ఇది ఇక్కడ పెట్టాలి. ఇది చూడండి, ఈ కార్నర్ ఉంది కదా, కరెక్ట్ ఈ కార్నర్ ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇలా షేప్ ఇచ్చాం కదా, ఆ షేప్ కి కార్నర్ పెట్టి ఈ షేప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుండి మన కుట్టు స్టార్ట్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు మనం ఇలా షేప్ ఇవ్వాలి. షేప్ ఇచ్చి ఇదిగోండి, ఈ షేప్ ఎక్కడ ఎండ్ ఉంది, ఇక్కడ నుండి మనం స్టిచ్ చేయాలి. ఇలా అలా చేస్తే పర్ఫెక్ట్ గా మనకు షేప్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇక్కడికి రాగానే దీన్ని కొంచెం ఇలా లోపలికని ఇలా పెట్టేసేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు కిందది కూడా ఫోల్డ్ అవుతుంది మనకు. ఇక్కడ కూడా, అంటే నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను, కిందది కూడా ఇలా ఫోల్డ్ అవుతుంది. అలా ఫోల్డ్ చేయకుండా ఉండాలంటే మనం ఇక్కడ కొంచెం టైట్ గా ఇలా లాగినట్టు పట్టేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ గా మనకు ఫోల్డ్ అవ్వకుండా వస్తుంది. ఖచ్చితంగా ఈ ఫోల్డ్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టకుంటే ఏం జరుగుతుంది, అలా స్ట్రైట్ గా కుడితే ఏం జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. ఇప్పుడు అది పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేదన్నమాట. దీన్ని మనం ఇలా రోల్ చేసుకొని ఇది ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలి. ఈ రోల్ని మిడిల్లో పెట్టేసుకొని సేమ్ ఈ పార్ట్, ఏ పార్ట్ అయితే మనం ఇలా కరెక్ట్ గా పెట్టేసుకున్నామో, ఏ పార్ట్ లోనైతే స్టార్ట్ చేసినామో అదే పార్ట్ లో ఇలా స్టార్ట్ చేయాలి. కరెక్ట్ మనం ఖర్చు కరెక్ట్ గా తీసుకోవాలి, లేకపోతే మనం చెస్ట్ దగ్గర ఖర్చు కరెక్ట్ గా లేకుంటే పికుల్కపోతుంది. ఓకేనా? సో ఇది లోపలికి అనుకుంటూ ఈ విధంగా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడైతే చిన్న చిన్నవి దారాలు ఉంటాయో ఇదిగోండి, చూడండి, ఇప్పుడు మనకు ఈడ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కొంచెం ఇలా ఎక్స్ట్రా ఏదైనా అనిపిస్తే దాన్ని ఇలా స్ట్రైట్ గా మనం తీసేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు ఇలాంటి షేప్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కొన్ని మనకు ఎంత నీట్ కుట్టినా ఇలా వస్తాయండి షేప్స్, కానీ అలా రాకుండా నీట్ గా చూడండి ఎంత స్ట్రైట్ గా మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వలేదు, ఇలా నీట్ గా ఉంది. ఇక్కడ కూడా నీట్ గా ఉంది. ఇదిగో ఇక్కడ నుండి కరెక్ట్ గా స్టార్ట్ చేసి ఇలా మార్జిన్ తీసుకొని ఇప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసుకోకుండా ఈ విధంగానే కుట్టేసుకుంటున్నాం. కుట్టినప్పుడు మీకు ఎక్కడ తేడా వస్తుందో నేను చూపిస్తాను. ఓకేనా? నేను కొంచెం పెద్ద కుట్టు పెడతాను మళ్ళీ విప్పేసుకోవడానికి.
ఇలా పెడితే మనకు చూస్తున్నారు కదా, ఈ పార్ట్లో గుంజి పట్టేస్తారు. ఈ పార్ట్లో లాగి పట్టేస్తుంది అనమాట. ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రానియదు. ఇలా దీనికి తేడా చూడండి. మనం వేసుకున్న తర్వాత మనకి ఇలా లాగి పట్టినట్టుగా ఉంటుంది. ఇలా ఇక్కడ లాగి పట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడనైతే అలా ఉండదు, ఇలా ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇక్కడ ఇలా మూవ్ అవ్వదు, పట్టేస్తుంది. సో ఇలా పెట్టకూడదు. ఓకే, లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇది కూడా సేమ్ ఇక్కడ నుండి కార్నర్ కి ఇలా వేస్తూ లోపలికి అనుకుంటూ, పైన దాన్ని కానీ కింద దాన్ని కానీ దేన్ని కూడా లాగొద్దండి. లాగితే క్రాస్ బెల్ట్ అనేది తిరిగిపోతుంది. అప్పుడు మనం ఎంత టైట్ వేస్తున్నా కానీ కొంచెం లూజ్ గా ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ చేయాలి. ఇలా నీట్ గా మనం వేసుకొని ఈ ఎక్స్ట్రా ఇలా ఉందో ఖర్చు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుకు కూడా కొంచెం నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టి కరెక్ట్ గా వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కాజాల పట్టి వేసుకుందాము. ఓకే, ఇదిగో కాజాల పట్టికి మనం నెక్ లో వెళ్ళిన పీస్ ఉంది కదా, ఈ పీస్ ని మనం ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా నేను కిందంగా పెట్టేసుకుంటానండి. కిందంగా పట్టి పెట్టేసి పైనంగా మన బ్లౌజ్ పీస్ వేసుకొని ఇలా అనుకుంటాను. ఖర్చుకి వదిలిపెట్టేసుకుంటూ ఈ డాట్ వచ్చేసి అటువైపు కింది వైపు అనుకొని ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇందాక అడిగారు కదా ఎడమ సైడు జారిపోతుంది అని. ఎడమ సైడు మీకు ఒకవేళ షోల్డర్ జారిపోతుంది, ఎంత కరెక్ట్ చేసినా ఎడమ సైడ్ షోల్డర్ జారిపోతుంది అంటే చూడండి, కుట్టిన తర్వాత అయినా సరే మనం చేసుకోవచ్చు. కాజాల పట్టిని ఈ విధంగా మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు పైన ఇలా వేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు జారిపోతుంది అన్నారు కదా, ఇక్కడ కామన్ గా అయితే మనకు ఈ ఖర్చు దగ్గర ఇది ఇలా రావాలి. అవునా, కరెక్ట్ ఖర్చు దగ్గర ఇలా వస్తే మనకు స్ట్రైట్ గా వస్తుంది. కానీ జారిపోతుంది అంటున్నారు కాబట్టి ఒక ½ ఇంచ్ ఇక్కడ టైట్ చేసేయాలి మనం. అంటే ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టేసుకొని స్ట్రైట్ గా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు మంచిగా పట్టేసినట్టులాగా ఉంటది. నెక్ ఎక్కడ కూడా లేవదు, జారిపోదు, భుజాలు జారిపోకుండా కూడా ఉంటుంది. ఓకే, అర్థమైందా అండి? అలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఇలా రివర్స్ ఉన్న పీస్ ని ఒక 1 ఇంచ్ ఇలా కట్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నాను నేను. చూడండి ఇలా ఇక్కడ మార్జింగ్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఇలా కుచ్చు పెట్టకున్నా కానీ ప్రాబ్లం అయితే కాదు. ఎందుకు కాదంటే మనం ఆల్రెడీ కుట్టేటప్పుడు కరెక్ట్ గా ఉక్సులు పట్టి ఎంత వరకు ఉంటుందో అంతవరకు నేనైతే స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకున్నాను, స్ట్రైట్ గా కుట్టుకున్నాను. కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏం అనిపించదు, స్ట్రైట్ గానే వస్తుంది. ఒకవేళ మీకు ఉక్సుల పట్టి గనక పొడవు వస్తుంది, దానికంటే పొడవు వస్తుంది అనుకున్నప్పుడు చూడండి, ఇలా కొంచెం ఇలా ఒత్తి పట్టుకుంటూ ఈ విధంగా కుట్టాలి. ఇలా ఒత్తి పట్టుకుంటూ ఇలా కుడితే కొంచెం ఉక్సులు పట్టి తగ్గిపోతుంది ఇక్కడ. ఓకేనా? సో నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి నేను ఎక్కువగా ఒత్తడం లేదు. ఇదిగోండి, ఇప్పుడు ఇది కూడా మనకు కరెక్ట్ గా ఇలా నీట్ గా వచ్చేస్తుంది.
ఇక్కడ కూడా ఫోల్డింగ్ అనేది రాదు. ఒక్కొక్కసారి మనకు మధ్య దాటు దగ్గర కూడా మధ్య దాటు ఫోల్డ్ అయిపోతుంటది, చూసారు కదా. ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఏం రాదు, నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత కరెక్ట్ గా వస్తుందో. చూసారు కదా, చాలా కరెక్ట్ గా వచ్చింది అండ్ రౌండ్ గా వచ్చింది. ఇప్పుడు మన కటింగ్ లో ఇలా రౌండ్ గా వస్తుంది. అయితే కొంచెం తేడా అనిపించింది అనుకోండి, ఇక్కడ సైడ్ ఒక ½ ఇంచ్ అంటే ఒక కొంచెం టెన్షన్ పాదం ఖర్చు అంతా ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ లో, ఈ రౌండ్ ప్లేస్ లోనే ఇలా కొంచెం మనం ఇలా అనుకుంటే ఇంకా అసలు ఎలాంటి తేడా లేకుండా రౌండ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొంచెమే ఇలా అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పెరిగింది, ఇక్కడ తగ్గింది కదా, కానీ ఇక్కడ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమనిపించదు, పర్ఫెక్ట్ గా రౌండ్ గా అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కాజాల పట్టీని కొంచెం బయట కానీ ఎంతైతే పెంచుకున్నామో అంత బయట కానీ ఇప్పుడు ఇలా సెట్ చేయాలి. చూడండి ఎగ్జాక్ట్ గా మనకు ఎంత కరెక్ట్ గా వచ్చింది, ఏ పార్ట్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్ గా ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా 8 ఇంచులు పెట్టేసుకుందాం. 8 ఇంచులు ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ కాజాల పట్టి వదిలిపెట్టి ఇక్కడ నుండి 8 ఇంచులు ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని అండ్ ఫ్రంట్ పార్ట్ ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ పెట్టి చూసారా ఎంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు మనం కట్ చేసుకోకున్నా పర్వాలేదు అండ్ డాట్ పెట్టుకోకున్నా నో ప్రాబ్లం. నేను 4th డాట్ పెట్టుకోకుండానే కటింగ్ చేశాను కాబట్టి ఈ విధంగా మనకు 4 ఒక ఈక్వల్ గా వచ్చాయి. అయితే స్ట్రైట్ కుట్టు రావాలంటే నేను చెప్పాను కదా ఇలా ఈక్వల్ గా ఉండాలి అని, ఇక్కడ ప్లస్ గుర్తు కూడా, ఈ ప్లస్ గుర్తు రావడానికి కూడా ఈ విధంగానే చూసుకోవాలి.